కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్డేటే. ఇక జూరాల జలకలను సంతరించుకుంది. ఎగువ నుంచి పోటెత్తుతున్నటువంటి వరదతో నిండు కుండలా మారింది. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,15,000 క్యూసెక్లుగా ఉంది. 17 గేట్లను ఎత్తి శ్రీశైలంలోకి నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలకు చేరింది నీటి మట్టం. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటి ఎత్తిపోతలు కొనసాగుతోంది. ఎగువ దిగువ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో పంటల సాగుకు రెడీ అయ్యారు రైతన్నలు. దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, పూర్తిగా జూరాల జలకళ సంతరించుకుంది, నిండు కుండలా మారింది. సో డీటెయిల్స్ ఏంటి అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్ అండ్ హర్ష. మొత్తంగా నిన్న మొన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు వస్తున్నాయి. నారాయణపూర్ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 17 గేట్లు ఎత్తారు. ఇప్పటికీ శ్రీశైలం దిగువకు వాటర్ వెళ్తున్నాయి. ఇన్ఫ్లో 1,15,000గా ఉండగా అవుట్ఫ్లో మాత్రం 1,10,000గా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక జూరాల ప్రాజెక్టు దగ్గర సందడి వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా అక్కడికి ఎవరు రాకూడదు, గతంలో చాలా మంది తెలుపులు తీసుకునే క్రమంలో చనిపోయారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కూడా ప్రతిదీ అప్డేట్ చేస్తూ ముందరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. కుడి ఎడమల కాలువలకు సంబంధించి ఇప్పటికే వాటర్ అంతా కిందికి డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,00,000కు పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్టు కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది శంకర్, దానికి సంబంధించి అప్డేట్స్. అంటే ఇప్పటికే అవి 10 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 6 రన్నింగ్లో ఉన్నాయి. అంటే రాత్రి 1,50,000గా ఉన్నటువంటి క్యూసెక్లంతా కూడా కాస్త నెమ్మదించడంతో దాదాపు 6కు పడిపోయి. అయినప్పటికీ అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ అనేది కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 కావచ్చు, నెట్టెంపాడు, అదేవిధంగా కల్వకుంట్ల ఎత్తిపోతల పథకం, మిగతా పథకాలన్నింటికి కూడా నీటిని సఫిషియెంట్ గా పంపుతున్నారు. ఎందుకంటే పైనుంచి ఎంత వాటర్ వస్తుంది, మనం ఎంత కిందికి డిశ్చార్జ్ చేయాలి, అప్పుడు డ్యామ్ లో ఏ విధమైనటువంటి వాటర్ సఫిషియెంట్ గా ఉంచేటట్లు ప్లాన్ చేసుకోవాలనే క్రమంలో అధికారులు ఉంటారు. ఎందుకంటే వాటర్ పెద్ద మొత్తంలో డిశ్చార్జ్ చేస్తే వచ్చిన దానికి పోయిన దానికి లెక్క చాలా వ్యత్యాసాలు వస్తాయి. వాటర్ కిందికి వెళ్ళిన తర్వాత పూర్తిగా దాన్ని పట్టుకోవడం అంటే ఇబ్బంది కాబట్టి ముందస్తుగానే అధికారులు దీని మీద ప్లాన్ చేస్తూ ముందుకు పోతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రధానిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా సందడి వాతావరణం నెలకొని. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తంగా జూరాల ప్రాజెక్ట్ అయితే జలకళ సంతరించుకుంది. 17 గేట్లని ఎత్తి కూడా కిందికి శ్రీశైలంకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సో మొత్తంగా ఆ ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 1,15,000 క్యూసెక్లు ఉంది. 1,10,000 క్యూసెక్ల వరకు నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం.